మై నేమ్ ఇస్ నరసింహ రెడ్డి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆక్సిలరీ వర్బ్స్కి మెయిన్ వర్బ్స్కి తేడా ఏంటి, ఎందుకు ఆక్సిలరీ వర్బ్ వాడాలి, ఎందుకు మెయిన్ వర్బ్ వాడాలి. ఆక్సిలరీ వర్బ్స్ అంటే సింపుల్గా సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఎలా? ఇదొక మార్కర్, ఇట్ ఈస్ ఏ మార్కర్. ఇదొక డస్టర్, దిస్ ఇస్ ఏ డస్టర్. రైట్? నేను ఒక టీచర్, ఐఎమ్ ఏ టీచర్. మీరు ఒక కెమెరామ్యాన్, యు ఆర్ ఏ కెమెరామ్యాన్. రైట్? ఇదొక స్టూడియో, ఇట్ ఈస్ ఏ స్టూడియో. దీంట్లో ఏదైనా పని కనిపిస్తుందా మీకు? జనరల్ సెంటెన్సెస్ అంటే పని లేకపోతే ఇది వాడుకోవచ్చు. లేదంటే ఏం చేస్తామంటే ఇది ఒక స్పెషల్ పర్పస్ ఉంటుంది. దీనికి ఆక్సిలరీ వర్బ్స్కి స్పెషల్ పర్పస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కెన్, కుడ్, మే, మైట్, షల్, షుడ్, వుడ్, మస్ట్, డేర్, ఆట్ టు, యూజ్డ్ టు, ఇవన్నీ ఏంటి? ఆక్సిలరీ వర్బ్స్. దీంట్లో కొన్ని మోడల్ వర్బ్స్ అంటాం, కొన్ని ఆక్సిలరీ వర్బ్స్ అంటాం. అలానే వీటిని హెల్పింగ్ వర్బ్స్ కూడా అంటాం. ఇవి సెంటెన్స్ సింపుల్గా ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. ఎలా? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ రన్ ఫాస్ట్, నేను వేగంగా పరిగెట్టగలను. నెగిటివ్ అయితే కెన్ పక్కన నాట్ పెట్టాలి. ఐ కెనాట్ రన్ ఫాస్ట్. క్వశ్చన్ చేయాలనుకోండి, కెన్ ముందుకు వస్తే క్వశ్చన్, కెన్ ఐ రన్ ఫాస్ట్? ఐఎమ్ గోయింగ్, నేను వెళ్తున్నాను. ఐ యామ్ గోయింగ్. నేను వెళ్ళట్లేదంటే ఐఎమ్ నాట్ గోయింగ్. నేను వెళ్తున్నానా అంటే యామ్ ఐ గోయింగ్. సో ఇక్కడ ఏంటి, ఆ యామ్ పక్కన నాట్ పెడితే నెగటివ్, యామ్ ముందుకు వస్తే క్వశ్చన్. కెన్ పక్కన నాట్ పెడితే నెగటివ్, కెన్ ముందుకు వస్తే క్వశ్చన్. అంటే ఏంటి? ఆక్సిలరీ వర్బ్ వల్ల ఒక సెంటెన్స్ ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు. దాన్ని నెగటివ్ కింద మార్చొచ్చు, దాన్ని క్వశ్చన్ కింద మార్చొచ్చు. నేను ఒక టీచర్ని అంటే ఐఎమ్ ఏ టీచర్. కాదు, ఐఆమ్ నాట్ ఏ టీచర్. క్వశ్చన్, యామ్ ఐ ఏ టీచర్? యామ్ మధ్యలో ఉంటే పాజిటివ్, యామ్ పక్కన నాట్ పెడితే నెగటివ్, యామ్ ముందుకు వస్తే క్వశ్చన్. దే ఆర్ ఫ్రెండ్స్, వాళ్ళు స్నేహితులు. ఆర్ మధ్యలో ఉంది, అది ఆన్సర్ అంటే పాజిటివ్ ఆన్సర్. దే ఆర్ నాట్ ఫ్రెండ్స్, వాళ్ళు స్నేహితులు కాదు. దే ఆర్ నాట్ ఫ్రెండ్స్. ఆర్ పక్కన ఏం చేసాం? నాట్ యాడ్ చేసాం, నెగిటివ్ అయిపోయింది. క్వశ్చన్ చేస్తున్నాం, ఆర్ ముందుకు తీసుకోవాలి. ఆర్ దే ఫ్రెండ్స్, వాళ్ళు ఫ్రెండ్సా? అంటే ఏంటి? ఆక్సిలరీ వర్బ్స్ అనేది ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయడానికి, అంటే ఒక సెంటెన్స్ రాయడానికి. నెక్స్ట్ ఏంటి? దాన్ని నెగిటివ్ కింద మార్చడానికి, కాదు అని చెప్పడానికి. నెక్స్ట్ ఏంటి? దాన్ని క్వశ్చన్ చేయడానికి వాడతాం. సో ఆక్సిలరీ వర్బ్స్ ఉపయోగాలు ఏంటంటే ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు, అంటే ఒక వాక్యాన్ని తయారు చేయొచ్చు, దాన్ని నెగటివ్ కింద మార్చవచ్చు, దాన్ని క్వశ్చన్ కింద చేయొచ్చు. వర్షం పడుతుంది, ఇట్ ఈస్ రైనింగ్. అంటే ఏంటి? వర్షం పడుతుంది. పడట్లేదంటే ఇట్ ఈజ్ నాట్ రైనింగ్, ఈజ్ పక్క నాట్ పెట్టాలి. పడుతుందా అంటే ఈజ్ ముందు తెచ్చుకోవాలి. ఈజ్ ఇట్ రైనింగ్? రైట్? ఫర్ ఎగ్జాంపుల్ షీ కెన్ సింగ్ సాంగ్స్, ఆమె పాటలు పాడగలదు. పాడలేదు, షీ కెనాట్ సింగ్ సాంగ్స్. అంటే ఏంటి? ఈ ఆక్సిలరీ వర్బ్స్ వల్ల ఏం చేస్తున్నాం అంటే సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు. పాజిటివ్ చేయొచ్చు, నెగటివ్ చేయొచ్చు, క్వశ్చన్ చేయొచ్చు. ఇది ఒక 24 ఉంటాయి ఇవి. యామ్, ఈజ్, ఆర్, వాస్, వర్, కెన్, కుడ్, మే, మైట్, షెల్, షుడ్, విల్, వుడ్, రైట్? ఆట్ టు, యూజ్డ్ టు, నీడ్, మస్ట్, డేర్, ఎట్సెట్రా, హ్యావ్. ఇవన్నీ ఏంటి? ఆక్సిలరీ వర్బ్స్. సెంటెన్స్ పాజిటివ్ చేయొచ్చు, నెగటివ్ చేయొచ్చు, క్వశ్చన్ చేయొచ్చు. అలాగే మెయిన్ వర్బ్స్ అంటే ఏంటి? మెయిన్ వర్బ్స్ అంటే ఏం లేదు, అవి ఏంటి? ఏం జరిగింది తెలుస్తుంది మనకు, చెప్తున్నమాట. వాట్ హ్యాపెండ్, వాట్ ద సిచ్యుయేషన్, పరిస్థితి ఏంటి, ఏం జరిగింది. రైట్? ఇవి 4 రకాలు. వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3, వర్బ్ 1 ప్లస్ ఐఎన్జీ. వర్బ్ 1 అంటే ఏంటి? ప్రజెంట్ అంటే రెగ్యులర్ అని. వర్బ్ 2 అంటే ఏంటి? పాస్ట్ అంటే కంప్లీటెడ్ అని. వర్బ్ 3 అంటే ఏంటి? పాస్ట్ పార్టిసిపుల్ అని. అంటే ఏంటి? ప్రజెంట్లో అయిపోయి ఉండొచ్చు, పాస్ట్లో అయిపోయి ఉండొచ్చు, ఫ్యూచర్లో అయిపోయి ఉండొచ్చు. ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే V1 ప్లస్ ఐఎన్జీ. అంటే ప్రజెంట్లో కంటిన్యూగా ఉండొచ్చు, పాస్ట్లో కంటిన్యూగా ఉండొచ్చు, ఫ్యూచర్లో కంటిన్యూగా ఉండొచ్చు. ఈ మెయిన్ వర్బ్స్ అనేవి 3 రకాలు. రెగ్యులర్ అంటే ఏంటి? ఆ V1కి డి కానీ ఈడి కానీ యాడ్ చేసామనుకో V2 V3 వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రీ, డి యాడ్ చేసాం, V2 వచ్చింది, అగ్రీడ్. మా ఫస్ట్ దానికి మళ్ళీ డి యాడ్ చేసాం, అగ్రీడ్ వచ్చేసింది. V1 అనేది అగ్రీ, V2 అనేది అగ్రీడ్, V3 అని కూడా అగ్రీడ్. అలాగే ప్లే, దానికి ఈడి యాడ్ చేయండి, ప్లేకి ఈడి యాడ్ చేస్తే ప్లేడ్ వచ్చేస్తుంది. అదే థర్డ్ కూడా అంతే, ప్లే, ప్లేడ్, ప్లేడ్. వీటిని ఏమంటాం? రెగ్యులర్ వర్బ్స్ అంటాం. ఇర్రెగ్యులర్ అంటే ఏం లేదు, 3 డిఫరెంట్గా ఉండొచ్చు, దాంట్లో 2 డిఫరెంట్గా ఉండొచ్చు. గో, వెంట్, గాన్. రైట్? బై, బాట్. ఇక్కడ 3 డిఫరెంట్గా ఉన్నాయి, లేదా 2 డిఫరెంట్గా ఉన్నాయి. అలాగే అన్చేంజబుల్ వర్బ్స్, ఇవి 3 కూడా సేమ్ ఉంటాయి. పుట్, షట్. సో ఈ మెయిన్ వర్బ్స్ మనం దేనికి వాడతామంటే టెన్సెస్, ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా అని చెప్పడానికి వాడతాం. ఇవి మెయిన్ వర్బ్స్.
మెయిన్ వర్బ్స్తో మనం టెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు. 12 టెన్సెస్ మనం మెయిన్ వర్బ్స్తో ఫ్రేమ్ చేస్తాం. కానీ ఆక్సిలరీ వర్బ్స్ అంటే ఏంటి? హెల్పింగ్ వర్బ్స్ అనమాట. హెల్పింగ్ అంటే ఏంటి? సెంటెన్స్ ఫ్రేమ్ చేయడానికి, నెగెటివ్ చేయడానికి, క్వెషన్ చేయడానికి. అదే టెన్సెస్ కూడా మనం ఈ ఆక్సిలరీ వర్బ్సే వాడతాం అక్కడ. దాన్ని సాయం చేస్తుంది అది. ఈజ్ గోయింగ్. చూడండి, గోయింగ్ అనేది మెయిన్ వర్బ్, ఈజ్ అనేది ఏంటి? ఆక్సిలరీ వర్బ్. దే ఆర్ ప్లేయింగ్. ఆర్ అనేది ఆక్సిలరీ వర్బ్, ప్లేయింగ్ అనేది ఏంటి? మెయిన్ వర్బ్. ఆక్సిలరీ వర్బ్స్ అనేవి టెన్సెస్ ఫ్రేమ్ చేయడానికి, పాజిటివ్ ఫ్రేమ్ చేయడానికి, నెగటివ్ ఫ్రేమ్ చేయడానికి, క్వెషన్ ఫ్రేమ్ చేయడానికి వాడతాం. అదే మెయిన్ వర్బ్స్ ఏంటి? టెన్సెస్కే వాడతాం. థ్యాంక్ యూ.